నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. ఏం జరుగుతోంది? ఉదయనిధి వర్సెస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు లీగల్ షాక్. మదురైలో క్రిమినల్ కేసులు. ఈ కేసులు ఏం చెబుతున్నాయి? జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లీగల్ షాక్ తగిలింది. తమిళనాడులోని మదురైలో మరోసారి ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు చేశారన్న ఆరోపణలతో పవన్ పై కేసు రిజిస్టర్ కాగా ఇప్పుడు మరో కేసు నమోదైంది. ఈ కేసులు ఏం చెబుతున్నాయి? అసలు ఉదయనిధి పవన్ కు మధ్య వివాదానికి కారణమేంటి? తమిళనాట ఇది ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో సనాతన ధర్మం పరిరక్షకునిగా పనిచేస్తున్నారు. ఇందుకోసం ఎన్నో పర్యటనలు కూడా చేస్తున్నారు. తమిళనాడులో ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు కూడా. అక్కడి బీజేపీ నేతలతో కలిసి ఆయా సమ్మేళనాల్లో భాగమవుతున్నారు. సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అంటే పోయిన నెల 22న తమిళనాడులోని మదురైలో మురుగ్ భక్తగళ్ మహానాడు పేరిట పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా అన్నామలై సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. అంతేకాదు తమిళనాడు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ హిందూ సమ్మేళనానికి దాదాపు 5 లక్షల మంది వచ్చారు. ఇక ఇదే టైంలో పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అదే ప్రెజెంట్ హాట్ టాపిక్. పవన్ చేసిన ప్రసంగంపై ఆరోపణలు చేస్తూ మదురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సమన్వయకర్త న్యాయవాది అయినటువంటి వంచినాథన్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలు మద్రాస్ హైకోర్టు నిర్దేశించినటువంటి రాజకీయ మతపరమైన మాటలపై నిషేధాన్ని ఉల్లంఘించాయన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ జూన్ 30న మదురైలోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ మేరకు జూలై 1న క్రైమ్ నెంబర్ 497/2025 కింద పోలీసులు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196(1)(a), 299, 302, 353 (1)(b)(2) కింద కేసు రిజిస్టర్ చేశారు. ఇందులో ఫస్ట్ సెక్షన్ 196(1)(a) జాతి, మతం, ప్రాంతం, భాషను ఆధారంగా చేసుకుని వివిధ వర్గాల మధ్య లేదా వ్యక్తుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, అలాగే సామరస్యానికి భంగం కలిగించే చర్యలు చేసినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. తర్వాతి సెక్షన్ 299 మత భావనలను కించపరచడం, సెక్షన్ 302 సామాజిక సామరస్యాన్ని భంగపరిచే విధంగా కావాలని అంటే ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి చర్యలకు గాను ఉంటుంది. సెక్షన్ 353(1)(b)(2) సామాజిక శాంతిని భంగపరిచే ప్రకటనలు చేసినప్పుడు దీని కింద కేసు నమోదు చేస్తారు. సో మొత్తంగా ఈ సెక్షన్లను ఉపయోగించి పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. గతం తరహాలోనే ఇప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ గా చేసుకుని పవన్ మాట్లాడారని డిఎంకే నేతలు విమర్శిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ పవన్ మధ్య వివాదం గతంలోనూ ఉంది. ఎలా అంటే 2023లో చెన్నైలో సనాతన నిర్మూలన పేరిట తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారులు సంఘం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నింటిని మనం వ్యతిరేకిస్తే సరిపోదు, పూర్తిగా నిర్మూలించాలి. సనాతన ధర్మం కూడా డెంగీ, మలేరియా, కరోనా లాంటిదేనంటూ మాట్లాడారు. అంతేకాదు అది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకమని చెప్పారు.
సనాతన ధర్మమే ప్రజలను కులాల పేరుతో విడగొట్టిందని, మహిళలపై వివక్షను ప్రోత్సహించిందన్నారు. సో అలాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని తెలిపారు. ఆ టైంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ కమెంట్స్ ఒక్క తమిళనాడులోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు ఉదయనిధి స్టాలిన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డు వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ పై విరుచుకుపడ్డ ఆయన సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టలేమని చెప్పారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మమని తెలిపారు. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ పై చేసిన విమర్శల నేపథ్యంలో గతంలో కూడా పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది. ఇప్పుడు కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్కడి డిఎంకే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుందన్న విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆయనపై క్రిమినల్ కేసు నమోదైందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ లీడర్స్ తో పాటు జన సైనికులు, అలాగే తమిళనాట ఉన్న చాలా మంది హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షకునిగా ఉన్న వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసు నమోదు వ్యవహారం రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా చర్చ జరుగుతోంది.